హలో హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ వీడియోలో ఈపీఎఫ్ ఖాతాదారులకు ఒక ఇంపార్టెంట్ విషయం అండి, ఒక గుడ్ న్యూస్ అనమాట. అయితే వీడియోలోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మరిన్ని కూడా కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది అంటే ఆప్ చేసి మన సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి, అన్నది కాకుండా లైక్ చేయండి. ఇక టాపిక్లోకి వెళ్తే కనుక చాలా మంది ఏంటంటే ఉమాంగ్ యాప్ గురించి చాలా మంది అయితే అడుగుతున్నారు అనమాట. ఎందుకంటే వాళ్ళు యూఏఎన్ నెంబర్ యాక్టివ్ చేసుకోవడానికి, అట్లాగే కొంతమంది యూఏఎన్ నెంబర్ని జనరేట్ చేసి యాక్టివ్ చేసుకోవడానికి, ఎందుకంటే వాళ్ళు కొత్త ఎంప్లాయ్మెంట్ తీసుకుంటున్నారు కాబట్టి, కొత్తగా కంపెనీలో జాయిన్ అవుతున్నారు కాబట్టి. సో జాయిన్ అవ్వాలంటే తప్పనిసరిగా మన కంపెనీ వాళ్ళకి ఎక్కడైతే జాయిన్ అవుతున్నామో ఆ ఎంప్లాయర్కి తప్పనిసరిగా యూఏఎన్ నెంబర్ ఇవ్వాలన్నమాట. సో మనగానే సెల్ఫ్గా ఏంటంటే ఫేషియల్ అథెంటికేషన్ ద్వారా యూఏఎన్ నెంబర్ జనరేట్ చేసి వాళ్ళకి ఇవ్వాలి, ఎందుకంటే వాళ్ళు ఇవ్వడానికి ఛాన్స్ అయితే లేదనమాట. ఓకే, సో దాని కారణంగా సార్ నేను ఇప్పుడు జాయిన్ అవ్వాలి, త్వరగా జాయిన్ అవ్వాలి, వాళ్ళు అడుగుతున్నారు ఎట్లా అని చెప్పి చాలా మంది అడుగుతున్నారు. అయితే వీళ్ళందరికీ ఒక గుడ్ న్యూస్ అనమాట. అయితే మీరు ఉమాంగ్ యాప్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీరు లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత ఈపీఎఫ్ సర్వీస్ని క్లిక్ చేసి ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే సాధారణంగా ఇంపార్టెంట్ నోటీస్ అని చెప్పేసి షెడ్యూల్ సిస్టమ్ మైగ్రేషన్ అండ్ టెంపరీ ఇట్లా లాస్ట్ టైం మనకి ఎట్లయితే వచ్చిందో మెసేజ్ అట్లాగే వస్తుంది. కాకపోతే ఇక్కడ బిలో ఈపీఎఫ్ యూఎన్ ఫేస్ అథెంటికేషన్ సర్వీసెస్ ఆర్ నౌ అవైలబుల్. ఓకే, సో ఈ 3 సర్వీసులు కూడా మనకి అందుబాటులోకి అయితే వచ్చేసేయండి. ఎవరైనా కొత్తగా యూఎన్ నెంబర్ని అలాట్మెంట్ చేసుకోవాలన్నా, యాక్టివ్ చేసుకోవాలన్నా, పాత వాళ్ళు యాక్టివ్ చేసుకోవాలన్నా, ఓకేనా, ఆల్రెడీ యూఎన్ యాక్టివ్ అయిన వాళ్ళు ఫేషియల్ అథెంటికేషన్ చేసుకోవాలన్నా ఈ 3 సర్వీసులు మనకి అందుబాటులోకి అయితే వచ్చేసాయి అనమాట. సో ప్రస్తుతానికైతే ప్రాపర్గా వర్క్ అవుతున్నాయి. సో మీకు చూపిస్తాను, మీరు స్క్రీన్ చెక్ చేసుకోవచ్చు మొబైల్ ద్వారా. ఓకేనా, సో ఇట్లా మీరు ఏ సర్వీస్ని క్లిక్ చేసినా కానీ మన సంవత్సరం డేటా అయితే అడుగుతుంది అనమాట. మన ఆధారు, సో మన సంవత్సరం మొబైల్ నెంబరు లేదా మన యూఎన్ నెంబరు, అట్లాగే మన సంవత్సరం ఆధార్ కానివ్వండి. సో పర్టికులర్ ఈ సర్వీస్ బట్టి అడుగుతాయి అనమాట. సో వాటిని ఇచ్చి మనం ప్రాసెస్ చేయొచ్చు. సో ప్రాపర్గా వర్క్ అవుతున్నాయి. మీరు కూడా ట్రై చేయండి. ఎవరైతే యూఏఎన్ నెంబర్ అలాట్మెంట్ చేసుకోలేదో, ఎవరైతే యాక్టివ్ చేసుకోలేదో, సో ప్రతి ఒక్కరు కూడా ప్రస్తుతానికైతే మీరు యాక్టివ్ చేసుకోవచ్చు. కొత్త యూఏఎన్ నెంబర్ని అలాట్మెంట్ చేసుకొని మీ ఎంప్లాయర్కి వచ్చారనమాట. ఓకే, సో చాలామంది కామెంట్ సెక్షన్లో అడిగారండి. సో ప్రస్తుతానికైతే మనకి ఈ 3 సర్వీసులు అనేవి ఈపీఎఫ్ అనేది అందుబాటులో తీసుకొచ్చింది. చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఇది మెయిన్ ముందు ఈపీఎఫ్ ఖాతాదారు అవ్వాలంటే ముఖ్యంగా ఇవి కావాలి కాబట్టి సో వీటిని ముందుగా అయితే అందుబాటులోకి తీసుకొచ్చారు. సో ప్రతి ఒక్క విషయం తెలియాలన్న ఉద్దేశంతో చెప్తున్నాను. ఇదండి వాళ్ళ వీడియో. ఈ వీడియో మీ నచ్చితే కింద లైక్ చేసి మనం సపోర్ట్ చేయండి. అలాగే ఇలాంటి విషయాలు మీరు మన దేశం కింద సబ్స్క్రైబ్ ఉంది అంటే ఆప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.